సార్, ఇంకో ఏపీకి సంబంధించిన అంశమే వల్లభనేని వంశీ బయటికి వచ్చారు. అంటే చాలా కేసులు ఎదుర్కొన్నారు, అంటే జైలుకి కోర్టుకి అలా చాలా తిరిగి బయటికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఏపీలో కేసులు బెయిల్లు, అంటే ఒక కేసు ఒక బెయిల్, 3 కేసులు 6 బెయిల్ అన్నట్టుగా అది జరుగుతూనే ఉంది సార్. ఏంటి ఎలా చూడాలి? నిజంగా జగన్ మీద కూడా కేసు పెట్టారు కదా అసింగయ్య, దాంట్లో ఆయన బయటకు వచ్చారు. బయటికి కాదు, దాన్ని కోర్టు పక్కన పెట్టింది. వీళ్ళేమో ఆ వాదనలు నిరూపించడం కాకుండా వాయిదా అడిగారు, అది అట్లా ఉంది. సో జగనే స్వయంగా కేసులో ఉండగా పేరుని నాని ఏమో మొన్న అసలు సవాల్ చేశాడు. నేనేదో దొంగ పట్టాలు తెచ్చాను, నేను పారిపోయానని నన్ను నానా మాటలు అన్నారు కదా, నేను ఇక్కడ ఉన్నాను, మీరు గతంలో నా భార్యని కూడా ఇరికిచ్చారు కాబట్టి నా భార్యను కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళాను, కానీ ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. మీరు సీజ్ ది షిప్ అన్నారు, రేషన్ అన్నారు, చాలా అన్నారు, ఏం చేశారు? ఎవరిని అరెస్ట్ చేశారు? నేను రెడీగా ఉన్నాను రండి అని ఆయన ఒక విధంగా మంత్రి కొల్లు రవీంద్ర అనుకుంటా ఆయన సవాళ్ళు చేశాడు. ఇక ముఖ్యంగా మీరు అడిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు, ఆయన లిక్కర్ స్కామ్ లో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన కోర్టు బయటకు వచ్చి గట్టిగా మీడియాతో అరవడం, దాని మీద కూడా ఒక దుమారం సిట్ ఫిర్యాదు చేసిందని. వల్లభనేని వంశీది రాష్ట్రంలో బాగా అట్టుడికిన ఒక కేసు. చాలా మంది ఆయన మాట్లాడింది బాగాలేదని అందరూ విమర్శించారు, అలా అనకూడదని. అయితే ఆయన మీద కేసు అది కాదు కదా, కేసు ఏమో ఫస్ట్ది ఎస్సీ ఎస్టీ కేసు, కిడ్నాప్ కేసు, అది అయిన తర్వాత ఇళ్ల పట్టాల కేసు, అది అయిన తర్వాత ఇంకొక భూముల కేసు, మొత్తం మీద 11 కేసులు పెట్టారు వంశీ మీద. 11 కేసులు ఉన్నాయి. ఈ 11 కేసుల్లో దాదాపు 130 రోజుల పైన జైల్లో ఉన్నారు అంటున్నారు. ఒకటి అయిన తర్వాత ఇంకో చోటుకి అలా తిరిగాడు. తిరిగిన దాంట్లో చివరికి ఆయనకు బెయిల్ ముందే హైకోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చింది, తర్వాత ఇంకో కేసులో హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు కూడా ఇచ్చిన తర్వాత ఈ దొంగ పట్టాల కేసు అనే దాంట్లో నూజివీడ్ న్యాయస్థానం కూడా ఇచ్చాక ఆయన బయటకు వస్తాడు అందరూ అనుకుంటున్నప్పుడు ప్రభుత్వం కూటమి ఈ విషయం సుప్రీంకోర్టులో వేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చి 2 ఏళ్ల కిందట జరిగిన, పైగా ఆ కేసు జరిగినప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు దాన్ని సమర్థించాడు. ఇవన్నీ రాజకీయాల్లో విచిత్రాల కింద మనం పరిగణించాలి. సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీరు రాజకీయ కారణాల వల్ల 2 ఏళ్ల తర్వాత పెట్టడం ఒకటి, రెండోది కింద కోర్టు ఇచ్చిన తర్వాత మా దగ్గరికి తేవటం. మేము ఎప్పుడు బెయిల్ ఇవ్వాలనే చెప్తుంటుంది సుప్రీంకోర్టు. సో ఆ విధంగా వంశీ బయటకు వచ్చారు. అయితే వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు, అంతకుముందు ఆయనకు జుట్టు అంతా పోయింది, మెత్తపడ్డాడు, ఇవన్నీ చాలా చెప్పారు కదా. దీని మీద కొన్ని మీడియాలు ఇంకా ఏం మాట్లాడతాడు అగ్రెసివ్గా అని కొంతమంది, ఇదంతా సహజంగా ఇలాంటి పరిస్థితులు ఎవరు అగ్రెసివ్గా మాట్లాడరు. ఆయనను పేర్ని నాని అంబటి రాంబాబు వీళ్ళు కలుసుకున్నారు, పేర్ని నాని కలుసుకున్నాడు, ఆయన కొంచెం గట్టిగా మాట్లాడాడు, కానీ ఇతనేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత అంబటి రాంబాబు మటు కలిసిన తర్వాత ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు. ఆయన జగన్ను కలుసుకొని సతీ సమేతంగా ఆయన కృతజ్ఞతలు చెప్పాడు. సో ఇదొక నాటకీయంగా జరిగింది. ఆ తర్వాత విజయవాడ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా సంతకం పెడుతున్నాడు. అయితే ఆయన ఏమీ మానసికంగా దెబ్బతినలేదు. లోకేష్ చేసిన దాని పట్ల ఆయన చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు, గట్టిగా స్పందిస్తారు అన్న పద్ధతిలో అంబటి రాంబాబు చెప్పారు. ఇప్పుడు ఆయన ఎందుకయ్యా బాబా, ఆయన చెప్తాడు కదా. ఇప్పుడు ఉన్న గొడవలు చాలా అనేవాళ్ళు కూడా ఉన్నారు, ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇది ఆయనకు సంబంధించిన వ్యవహారం. అయితే ఈరోజు కూడా పేర్ని నాని మళ్ళీ వాళ్ళ పార్టీ అతను ప్రధానంగా మాట్లాడుతుంటాడు కదా. అసలు పేర్ని నాని గారు ఎప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆయన దాటి అసలు అలాగే అదే ఫోర్స్ లో మాట్లాడుతున్నారు. తగ్గకూడదని, ఇప్పుడు తగ్గితే అదే కదా, తగ్గితే ఇంకా దాడి పెరుగుతుంది అనేది అదొక ఫిలాసఫీ. రెండోది ఆయన స్వభావం కూడా అప్పుడు కూడా అలాగే గట్టిగా మాట్లాడుతుండేవాడు కదా. కొన్ని ఆర్గ్యుమెంట్స్ కొన్నిసార్లు ఎప్పుడన్నా పొరపాటు వచ్చినా సవరించుకొని అది చేస్తుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన అలా మాట్లాడుతూ పొన్నూరు నియోజకవర్గంలో ఆ గ్రామ సర్పంచ్ మల్లీశ్వరరావు ఉన్నారు, ఎప్పటి నుంచో అతను దళిత్ అనుకుంటా, అతన్ని దౌర్జన్యం చేస్తున్న ఒక క్లిప్ అతను చూపిస్తున్నాడు పేరుని. మీరు రప్ప అంటే కుదరదే పవన్ డైలాగ్ అన్నాను కదా, అందులో ఆయన ఒక డైలాగ్ వేసాడు. మీరు సినిమా డైలాగులు సినిమాల్లోనే నేను సింహం గడ్డం గీసుకోదాలా అన్నానంటే నిజంగా గీసుకోకపోతే ఏం బాగుండదు, ఇలాంటివి చెప్తున్నప్పుడు రప్ప అని ఖండించాడు. ఇప్పుడు పేరుని నాని మీరు రప్ప అదే అని పెద్ద చెప్పారు, డైలాగులు వద్దన్నారు, మీరు చెప్పేవే డైలాగులు సినిమాల కంటే బయట ఎక్కువ చెప్తుంటారు.
మావాడి మీద ఏం దౌర్జన్యం చేశారు, దీనికి మీరు ఏం చెప్తారని వాళ్ళు. సో ఇది హోరాహోరీ లాగా నడుస్తుంది. ఇందులో అతి ముఖ్యమైనది సింగయ్య మృతి కేసు కూడా. ఇప్పుడు ఆయన భార్య కూడా అక్కడ చనిపోలేదు, ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ ఎడతెగని వివాదాలాగా నడుస్తున్నాయి. కేసులు ఇంకా చాలానే ఉన్నాయి. 1 by 1 కాకని గోవర్ధన్ రెడ్డి తోటి ఉంది, ఇవన్నీ నడుస్తుంది. ఇంకొకటి ఈ అరెస్టులు కేసులు, ఇందులో ఇంకోటి అరెస్ట్ అవ్వలేదు కానీ ఈ వాగ్యుద్ధాలు, దుర్భాషణలు, వీటిలో బాగా వినిపించిన పేరు కొడాలి నాని. సో కొడాలి నాని కూడా ఈ వారం ప్రత్యక్షమయ్యారు. ఆయన ముందస్తు బెయిల్ అది వచ్చిన మేరకు స్థానిక అధికారులకు వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన షూరిటీలు అవి సమర్పించి వచ్చారు. అప్పుడప్పుడు సంతకం చేయమని ఏదో పెట్టారు, మళ్ళీ సంతకం కూడా చేస్తున్నారు. సో కొడాలి నాని ఈజ్ బ్యాక్. ఆయన ఆరోగ్యం బాగాలేదని, ఆయన విదేశాలకు వెళ్ళారని రకరకాల కథలు కూడా నడిచాయి కదా. అందులో ఏది ఎంతవరకు ఆ దశలో మనకు తెలియదు కానీ, బట్ ఇప్పుడైతే కొడాలి నాని కూడా ఈజ్ వెరీ మచ్ ఆన్ ది సీన్, యాక్టివ్గా. ఇంకా ఆయన మాట్లాడే అవన్నీ ఆయన ఏం చేయట్లేదు. వాళ్ళ వ్యక్తిగత కోణాల్లో ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలీదు. వీటన్నిటి వల్ల పొలిటికల్ హీట్ అయితే పెరుగుతూ ఉంది. అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పేరుని నిందించారు కాబట్టి ఈయన 1 downలో ఏమన్నా మెల్లగా దిగుతారు. ఏమో ఇప్పుడు ఒక సీనియర్ నాని ఒక ఆయన ఉన్నాడు కదా, ఏమవుతుందో మనం చూడాలి. కానీ గుడివాడగా ఆయన తిరిగి రావటం, వీళ్ళ ఒక విధంగా కొంచెం వేడి అయితే పెరుగుతోంది రాష్ట్ర రాజకీయాల్లో. రైట్ రవి గారు.